2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలే, 4,000 పెన్షన్ ఇవ్వలే. నువ్వు ఇచ్చిన ఏ వాగ్దానం అమలు చేయకుండానే కాయా పియా కుచ్ నహీ పోడా చేయానా లెక్క ఈ రాష్ట్రాన్ని ఎందుకు అతలాకుతలం చేస్తా ఉన్నావు? దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం డ్రామా కంపెనీ నడిపినట్టుగా ప్రభుత్వాన్ని నడుపుతూ, నోటికొచ్చినట్టుగా దుర్భాషలాడుతూ, ప్రజలను వంచనకు గురి చేస్తూ, ఒక పర్వర్టెడ్ గవర్నెన్స్ నడుపుతూ, సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ హిట్లర్తో పోల్చుకుంటావా నువ్వు? అండ్ వీ హ్యావ్ టు వాచ్ దిస్ మాకరీ. సారీ, షేమ్. ఒక చీఫ్ మినిస్టర్ ఇన్ అ డెమోక్రాటిక్ నేషన్ టెల్స్ దట్ ఐఎమ్ అడ్మైరింగ్ అండ్ ఫాలోయింగ్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ హిట్లర్ అంటే ఇంకొక ఏ దేశంలోనైనా సరే బట్టలిప్పి చింతబరిగతో కొడతారు. చెల్లిపోతా ఉంది డెమోక్రసీ కాబట్టి రేవంత్ రెడ్డి గారికి. డోంట్ యూ థింక్? చూసినారా మీరు? ఒక్కసారి రిపీట్ చేసుకొని చూడండి ఆ వీడియో. తెలంగాణ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఐ డిమాలిష్డ్ అని చెప్తున్నాడు, చూసిండ్రు కదా? పిచ్చి పట్టింది అనిపించలే మీకు? మెంటలీ సిక్. యూ కెనాట్ డిరైవ్ ప్లెజర్ వెన్ ఈవెన్ ఎ క్రిమినల్ ఈజ్ బీయింగ్ హ్యాంగ్డ్. జైళ్లలో క్రిమినల్ను హ్యాంగ్ చేసేటప్పుడు రాత్రిపూట గుడ్డ కప్పి ఎవరిని కంటికి కనబడకుండా విజువల్స్ కూడా బయటికి వెళ్ళకుండా ఎందుకు చేస్తారు అంటే, ఈవెన్ టు హ్యాంగ్ ఎ క్రిమినల్ ఈజ్ హీనియస్ అండ్ ఇన్హ్యూమన్ అని చెప్పని. రాక్షస రాజ్యం కాదు కదా మిడిల్ ఈస్ట్ లెక్క రాళ్లతో కొట్టి చంపడానికి. డెమోక్రాటిక్ నేషన్లో మానవత్వానికి ప్రామాణికత ఉంటుంది కాబట్టి అని చెప్పని అట్లా ఒక ఔదార్యంతో వ్యవహరించే ఒక చట్టాలు ఉన్నటువంటి దేశంలో ముఖ్యమంత్రి అయ్యుండి సిగ్గు ఎగ్గు లేకుండా ఇరాన్లో ఎట్లా డిమాలిషన్స్ అవుతున్నాయి, గాజాలో ఎట్లా డిమాలిషన్స్ అవుతున్నాయి, అట్లా నేను డిమాలిష్ చేసిన అంటున్నాడు. పిచ్చి పట్టిందండి, మెంటలీ సిక్ అండి. ఈవెన్ ఇఫ్ యూ హ్యాడ్ అన్ ఇంటెన్షన్ టు డిమాలిష్, యువర్ ఎక్స్ప్రెషన్ షాల్ నాట్ బి దట్. అది అన్డెమోక్రాటిక్, ఇన్హ్యూమన్ అండ్ అన్సివిలైజ్డ్. అట్లా పెద్ద మనిషి రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు, నేను హైదరాబాద్ విషయంలో 2-3 విషయాలు మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే మియాపూర్, ఉప్పల్, ఈ కోహెడా ఇటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి పెద్ద పెద్ద మాటలు హైదరాబాద్ గురించి ప్యూర్ రేర్ అని పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడాను కాబట్టి నేను హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. నువ్వేం సాధించినావు ఈ 3 ఏళ్లలో, ఈ 30 నెలలలో? కేటీఆర్ గారు 9 ఏళ్లలో ద లార్జెస్ట్ గూగుల్ ఆఫీస్ అవుట్ సైడ్ US he persuaded to set it up in Hyderabad.